ఓకే. మన సూపర్ స్టార్ గారి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. 'మహాసంగ్రామం' ఫిబ్రవరి 14, 85న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఒక మల్టీ స్టారర్. శోభన్ బాబు గారు ఈ సినిమాలో తనకు జరిగినటువంటి అన్యాయం, పాత్ర నిడివి తగ్గింపు పైన ఆగ్రహంతో ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేయడానికి కారణమైన సినిమా అన్నమాట ఇది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇకపై నేను అభిమానులను ఒప్పించను, మల్టీ స్టారర్స్లో చేయను అని ప్రకటించారు. కానీ ఆ తర్వాత చేశారు. అఫ్కోర్స్ అప్పటికి ఆయనకి మల్టీ స్టారర్ మూవీస్లో ఆయన పాత్ర హీరో కాదనేది ఆయన ఫీలింగ్ ఏమో తెలియదు. కానీ మనకి బలరామకృష్ణలో కనిపించారు, దోషి నిర్దోషిలో కనిపించారు, అశ్వమేధంలోనూ కనిపించారు. మేబీ ఆ తర్వాత చేసిన ఆయన సినిమాల్లో మిగిలిన వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు అని కూడా అనుకొని ఉండొచ్చు. కొత్తసేక్ మనకి మురళీమోహన్ గారితో, చంద్రమోహన్ గారితో చేశారు కదా. కానీ విషయం ఏమిటంటే ఇప్పుడు ఒక ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్లో ఆ యూనిఫామ్లో ఉండి ఆయన చెప్పే డైలాగులు సెన్సార్ వాళ్ళకి అభ్యంతరం కలిగించాయి అని చెప్పి కట్ చేశారనేది పరుచూరి బ్రదర్స్ తాలూకు వాదన. కొంతమంది కుహన సంస్కారులు ఏమని చెప్తారంటే కృష్ణ గారే అలా పాత్రని తగ్గించేసేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది. కృష్ణ గారి అభిమానులుగా మాకు తెలిసి కృష్ణ గారు ఎప్పుడు అలాంటి పనులు చెయ్యరు. ఎందుకంటే ఆయన ఒక మల్టీ స్టారర్ మూవీ కోసం ప్రొడ్యూసర్లు తన దగ్గరకు వచ్చినప్పుడు ముందు శోభన్ బాబు గారి క్యారెక్టర్ ఆయన్ని డిసైడ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్యారెక్టరే నేను చేస్తానన్న హీరో ఇంకొక సినిమాలో అలా చేస్తారు అని ఎలా అనుకుంటారు? తప్పు కదా. పైగా శోభన్ బాబు గారు అంటే ఆయనకి ఎంతో గౌరవం. మన అభిమానులు కూడా చెప్పారు. ఒకసారి ఏదో టూర్కి వెళ్ళి వస్తూ ఉంటే కటౌట్లో ఏదో అవమానం చేయటం ఏదో చేస్తే తిరిగి వచ్చేసరికి అది అలా ఉండాలి అని చెప్పి కారులో చెప్పి తిరిగి వస్తూ ఆ దారిలో అది చూసిగానే వెళ్ళని వ్యక్తి అలా చేస్తారని ఎందుకు అనుకుంటాం? సరే, ఇదంతా తర్వాత సినిమా విషయానికి వస్తే మనకి ఇప్పటికీ ఎప్పుడో చూసిన జ్ఞాపకం అనే ఒక పాట సూపర్ హిట్ సాంగ్ ఈ రోజుకి మనము ఈ జెమినీ సాంగ్స్లో కానీ మరొక దాంట్లో కానీ గమనిస్తూనే ఉంటాం. అంత హిట్ సాంగ్. ఒక జ్వాలాముఖిగా కృష్ణ గారి క్యారెక్టర్ కంచు కాగడాలు ఎలాగైతే ఒక విప్లవ నాయకుడు, ఇందులో కూడా అలాంటి ఒక విప్లవ నాయకుడు క్యారెక్టర్లో అద్భుతంగా నటించారు. ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు ఎవరో తిరుపతి వాళ్ళు తీశారు సంయుక్త మూవీస్ మీద. ఖైదీ నిర్మాతలే వాళ్ళు కూడా. జయప్రద, జయసుధ, జగ్గయ్య గారు, రావు గోపాలరావు, గుమ్మడి, అన్నపూర్ణ, శివకృష్ణ, ఇలాంటి భారీ కాస్టింగ్ అన్నమాట. కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో ఇంత భారీ యాక్షన్ సినిమా అసలు తెలుగు తెర మీద మీరు చూసి ఉంటారు అంతకుముందు, ఆ తర్వాత వచ్చి ఉండొచ్చు. కానీ అంటే ఆ కథ క్యాన్వాసింగ్ అలా ఉంది. అంత పెద్ద కథకి స్కోప్ ఇచ్చేలాగా తారాగణాన్ని తీసుకొని ప్రతి చిన్న పాత్రని ఎలివేట్ చేస్తూ తీసిన సినిమా. కృష్ణ గారి కెరీర్ ఒక టాప్ రేంజ్. 85లో అంటే ఇక అభిమానుల గొడవ సందోహాన్ని చెప్పనక్కల. అయితే ఏంటంటే ఇందులో క్లైమాక్స్లో జ్వాలాముఖి క్యారెక్టర్ తాలూకు గన్ను శోభన్ బాబు గారు తీసుకుంటారు. అంటే నెక్స్ట్ ఆయన కొనసాగిస్తారా లేదంటే అది అక్కడతో అంతమవుతుందా అన్నది ఈ సినిమా ఎండ్ పాయింట్. ఈ క్లైమాక్స్కి సంబంధించి ఎలా ముగించాలి అనేది కూడా ఒక కంగారుతో తీసి ఉండవచ్చు. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ జ్వాలాముఖి చనిపోయిన తర్వాత ఆ విప్లవాన్ని శోభన్ బాబు క్యారెక్టర్ కొనసాగిస్తుందా లేదా అనేది. దీనికి తోడు ఏంటంటే కత్తిరింపులు పడ్డాయి అంటున్నారు కదా, లేదంటే ఆ చివరిలో కూడా చాలా డైలాగ్స్ ఉన్నాయి అని చెప్పేవాడు. పాటల పరంగా కానీ సంగీతం కానీ ఇంకా ఏ రకంగా కూడా వంక పెట్టలేని సినిమా 'మహాసంగ్రామం'. సూపర్ స్టార్ నటభూషణ, నటశేఖర, నటభూషణ నటించినటువంటి అది ఆ యొక్క కాంబినేషన్లో హీరోలుగా చివరి చిత్రం. ఆ తర్వాత ఆస్తిమూరుడు, ఆశబారుడులో కూడా కృష్ణ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ చేసేది. 2-3 నిమిషాలు మెరిసేది. దానికోసం అభిమానులు 1,00,000 మంది వెళ్ళారు. అది ఆయన సహృదయత. శోభన్ బాబు గారు అంటే చూపించే ఆప్యాయత. ఈ సినిమాకి సంబంధించి మన మిత్రుడు దాసరి శ్రీనివాస్ గారు ఎవరో పెడుతూ ఉంటారు రికార్డులు, అనేక రికార్డులు. మొదటి రోజు కలెక్షన్స్ హడావిడి కానీ
తర్వాత రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి మధ్యలో ఎన్ని రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది, ఈ రికార్డ్స్ కానీ చాలామంది అభిమానులు చాలా వీడియోలు పెడుతూ ఉంటారు. వాళ్ళందరికీ మనం చెప్పేది ఏంటంటే రికార్డులు గురించి అంతా అయిపోయింది. మళ్ళీ మనకి ప్రత్యేకంగా ఈ కొత్త రికార్డు గురించి చెప్పలేదు అనుకున్నప్పుడు మాట్లాడుకున్నాం. మహాసంగ్రామం నేను పిడిగిరాళ్ళలో ఉండగానే చూశాను. ఆ క్లైమాక్స్లో కృష్ణ గారు చనిపోవటము, ఆ తర్వాత అందరూ పోలోమంటూ లేచి బయటికి పరిగెత్తడం అనేది నాకు బాగా గుర్తు. ఒక ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ బాటలు వేరైతే ఏమన్నది అప్పటికి కూడా ఏంటంటే ఒక రెవల్యూషనరీ థాట్స్ ఉన్న సినిమాలు వచ్చాయి. ధనిక వర్గం, పీడిత వర్గం, ఈ రెండు వర్గాలకి ఇద్దరు ప్రతినిధులు, ఆ ఇద్దరు హీరోలు ఒకవేళ రక్త సంబంధం ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఘర్షణ వైఖరి ఉంటుంది అనేది ఇతివృత్తం. మధ్యలో పాటలు, హీరోయిన్లు. ఈ సినిమాకి సంబంధించి నేనైతే సుబ్బన్ బాబు క్యారెక్టర్ చాలా యాంటీగా, ఇదేంటి జయసుధ గారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించారా అనేలాగా చిత్రీకరించారు. అందులో పోలీస్ స్టేషన్లో పెట్టి ఆమెను హింసించే విధానం చూస్తే అంటే ఒక రకంగా ఈయన మోసం చేశాడు కదా అనే ఫీలింగ్ ఆ చిన్నప్పుడు కలిగింది. అదే బహుశా సినిమా కాస్త పరాజయానికి కూడా కారణం అయ్యి ఉండొచ్చు అనుకో. ఎందుకంటే మనం టాప్ హీరోలుగా ఆరాధించబడే వాళ్ళు ఇట్లా నెగిటివ్ ఎలిమెంట్స్తో కనిపించడం ఎవరూ తట్టుకోలేదు. ఇది మహాసంగ్రామానికి సంబంధించినటువంటి మా పాత ఇది. ఆ టైటిల్ సాంగ్, లేదు చివరిలో వచ్చే క్లైమాక్స్ సాంగ్, ముందు మన కృష్ణ గారు చెప్పినటువంటి ఈ పాట, ఆ స్టెప్స్ కానీ మ్యూజిక్ కానీ ఎప్పటికీ మరిచిపోలేరన్నమాట. బై.